హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు ఒక కంటెంట్ తీసుకొచ్చిన కొత్తగా. ఏం కంటెంట్ అంటే 12th క్లాస్ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారా? స్టడీ అనేది ఒక లైఫ్ గోల్, అచీవ్మెంట్. ఇప్పుడు ఈ 12th క్లాస్లో ఈ పిల్లలు కరెక్ట్గా మంచిగా టీచర్స్ చెప్పినట్టు కొంచెం చదువుకొని మంచిగా ఇదైతే లైఫ్లో ఎక్సలెంట్గా ఎదుగుతారు. లేదు అంటే ఇప్పుడు ఇక్కడనే చదవకుండా వేరే వేరే చేష్టలు చేస్తే ఈ దీంతో క్లోజ్ లైఫ్. ఎందుకంటారా? చిన్న సామెత చెప్తాం. ఇప్పుడు మనం ఇల్లు కట్టంగా బేస్మెంట్ కట్టుకుంటాం చూడండి. ఫస్ట్ బిల్డింగ్ కట్టంగా బేస్మెంట్ పిల్లర్ కడతాం కదా, దానిలాగా ఇంటర్మీడియట్. తర్వాత ఇల్లు కట్టడం, గోడలు పెట్టడం, అవన్నీ బీటెక్ జాబులని. అందుకే మనం ఇల్లు కట్టంగా బేస్మెంట్ కట్టుకుంటాం కదా, ఇది కూడా అంతే. కరెక్ట్ ఉండాలి పిల్లలు అనేది. అది కూడా తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లేని వాటికి పోయి చేసుకొని జీవితాలు వేస్ట్ చేసుకోవద్దు. చెడు స్నేహాలు పట్టి చెడు తిరుగుళ్ళు తిరిగితే మీ లైఫ్ ఎలా ఉంటుందంటే సంకనాకి పోతుందండి. కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకొని. అలాగే మీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధలు అనుభవిస్తారో అది మీకు తెలియదు. ఆ తల్లిదండ్రులకే తెలుసు. ఎట్లుంటుందంటే ఆ బాధలు మహా విపరీతమైన బాధలండి. మీకు బట్టలు లేకున్నా, ఫీజులు లేకున్నా, ఎయ్యి లేకున్నా, వాళ్ళకు చెప్పులు లేకున్నా, తల్లిదండ్రికి చెప్పులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా అనేది కూడా చూసుకోరు. ఎలాంటి ఎంత బాధలు వచ్చినా కానీ అవసరమైతే తల్లి మీద ఉన్న బంగారం నగలు ఆభరణాలు కానీ అవి మొత్తం అమ్మైనా పెడతారు. తండ్రి మీద ఆస్తులు ఏమన్నా ఉన్నా, అమ్మ మీద ఆస్తులు ఉన్నా తనఖా పెట్టైనా కానీ మిమ్మల్ని చదివిస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళ బాధ్యత. ప్లస్ మీ బాధ్యత కూడా చదువుకోవడం. ఎందుకంటే పిల్లలు మంచిగా చదువుకొని ప్రైజులు అయితే ఇంత మంచిగా బతుకుతారని చూస్తారు. అందుకు వాళ్ళు కూలి నాలి పని చేసైనా కానీ మీకు కష్టపడి డబ్బులు పెట్టి మిమ్మల్ని పెద్ద స్థాయికి ఎదగాలని చదివిపిస్తారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్య కాలంలో ఆడపిల్లల రిజల్ట్ ఎక్కువ వస్తుంది, మగపిల్లల రిజల్ట్ చాలా తక్కువ వస్తుంది. మీరు ఏమైనా చూడండి. ఏంటంటే ఆడపిల్లలు బుద్ధిగా చదువుకుంటారు, ఏ అలవాట్లు ఉండేవి వాళ్ళకు, ఎలాంటివి ఉండదు. అదే మగపిల్లలు అయిందనుకో అన్ని చెడాలతో, అంటే అందరని కాదు నేను అనేది, కొంతమంది గురించే చెప్తున్నా. వాళ్ళు చెడు అలవాట్లకు వెళ్ళడం, ఏదో ఏదో చేయడం, అవన్నీ చేయబట్టి ఈ ఎంజాయ్మెంట్లలో పడి ఈ చదువు మొత్తం సంకనాకపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. పిల్లలైనా కానీ ఇప్పుడు తల్లిదండ్రుల బాధ అనేది చూడండి. మిమ్మల్ని ఇంత కష్టపడి కని పెంచి చిన్నప్పటి నుండి అల్లారం ముందుగా చూసుకొని అన్ని చేసి మీకు బట్టలు పొట్టకు తిండికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని కష్టపడి మీకోసం చెమటాడ్చి అన్ని పెడితే మీరు ఏదైనా ప్రాబ్లం చేసుకొని చదువు లేక ఏది లేక ఏదైనా సూసైడ్ చేసుకొని కానీ ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తే అమ్మ నాన్నకున్న ఆ కష్టం ఏంటంటే మామూలుగా ఉండదండి. ఎంత బాధపడతారంటే వాళ్ళ లైఫ్లో పిల్లల ద్వారా కోల్పోతే చాలా కష్టం అండి. ఇదంతా ఎందుకండి? పిల్లలు మంచిగా మనకు వచ్చిందే ఒక లైఫ్. ఈ లైఫ్లో మంచిగా చదువుకొని ప్రయోజకులు అయితే మీ లైఫే మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. పిల్లలకు చదువు చెప్పవచ్చు. ఆ పిల్లలు కూడా జ్ఞానం అవుతుంది. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. మంచిగా వాళ్ళని కూడా చదివించుకోవచ్చు. మీకు ఎలాంటి ఫైనాన్స్ ప్రాబ్లం ఉండకుండా ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి మీరు గమనించుకొని ఇప్పటి లైఫ్ సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.